సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా అటు ఫ్యామిలీ థీమ్ తో పాటు ఇటు క్రైమ్ థ్రిల్లర్ మూవీగాను ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఓ ఆర్మీ మాజీ జవాన్ మాత్రం ఆ సినిమా చూపించి ఇంటికి వచ్చిన తర్వాత భార్యను అత్యంత కిరాతకంగా చంపాడు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గురుమూర్తి భార్య హత్య కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య జరిగిన రోజు గురుమూర్తి భార్య వెంకటమాధవి పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్లారు. మూవీ చూసి వచ్చిన తర్వాత పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్ద విడిచిపెట్టి వచ్చాడు. వచ్చే దారిలోనే ఇద్దరికి చిన్నగా ఘర్షణ మొదలైంది. అది కాస్త ఇంటికి వచ్చేసరికి పెద్దదైంది. దీంతో మొగుడు పిల్లలు ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లారు. ఈ క్రమంలోనే మాధవి ఆవేశంతో మెడలో తాళి తీసి గురుమూర్తి మొహం మీద విసిరి కొట్టింది. దీంతో ముందే భార్యను చంపేయాలని ఎప్పటినుంచో ప్రణాళికలు వేసుకుంటున్న గురుమూర్తికి కాలం కలిసొచ్చింది. అంతే వెంటనే 2 పెద్ద పెద్ద కత్తులు ఎప్పుడు తెచ్చిపెట్టే ఇంట్లో దాచి ఉంచాడో వాటిని బయటకు తీశాడు. భార్య శరీరంలోని మెత్తటి మాంసాన్ని అంతటినీ కూడా కోసి దాన్ని నీళ్ల బకెట్లో వేసి హీటర్ పెట్టి సుమారు 2 గంటల సేపు ఉడికించాడు. తర్వాత దానిని ఎండబెట్టాడు. మిగిలిన మాంసాన్ని 2 కుక్కర్లలో వేసి చాలాసార్లు ఉడకబెట్టాడు. అన్నిసార్లు ఉడికిస్తున్నప్పటికీ పక్కన వారెవరికి అనుమానం రాకపోవడం విశేషమని చెప్పుకోవాలి. భార్య శరీరంలోని ఎముకలను పొడి చేసి ఆ పొడిని కవర్లో నింపుకుని డ్రైనేజీలో కలిపేశాడు. ఆ తర్వాత ఉడికించిన మాంసాన్ని కూడా నల్ల కవర్లలో పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. 16వ తేదీ నుంచి మాధవి కనిపించడం లేదు. అయినప్పటికీ ఇంటి చుట్టుపక్కల వారు కానీ ఆమె తల్లిదండ్రులు కానీ గురుమూర్తిని ప్రశ్నించలేదు. అన్నిసార్లు కవర్లు పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి దగ్గర నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా ఉందా అనే సందేహాలు ఇప్పుడు బోలెడు వ్యక్తమవుతున్నాయి. డ్రైనేజీలో ఆమె శరీర భాగాలను కలిపినట్లు చెబుతున్నాడు. కానీ ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. అసలు ఈ దుర్మార్గుడు చంపింది భార్యనేనా అనే అనుమానాలు కూడా చాలానే వ్యక్తమవుతున్నాయి. అయితే అతడే నేరం చేశాడని చెబుతున్నప్పటికీ చనిపోయింది అతని భార్యనని నిరూపించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు పెద్ద చిక్కుముడిలా ఉంది. అయితే ఈ కేసులో పోలీసులకున్న ఒకే ఒక దిక్కు DNA టెస్ట్. దాని ద్వారా చనిపోయింది ఎవరు అని తెలుసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లాలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది.